ఎల్లమ్మలు పోలేరమ్మలు మీకు తెలుసు కదా. పొలిమేరమ్మే పోలేరమ్మ, ఎల్లల్లో ఉండే అమ్మాయి ఎల్లమ్మ, హద్దుల్లో ఉండే తల్లి, ఆ శివార్లలో ఉండి గ్రామాన్ని కాపాడుకుంటూ ఉంటుంది. ఈ తల్లి కూడా అమ్మవారి యొక్క స్వరూపమే, జగదంబ యొక్క స్వరూపం కాదనడానికి వీల్లేదు. అయితే ఆ తల్లి పూర్ణ స్వరూపుడైతే వీళ్ళు కళాంశాంశాంశాంశ స్వరూపాలు. ఎందుకంటే ఊరిని కాపాడడానికి అంత శక్తి అవసరం అంత పంపించింది అమ్మ, పూర్తి స్పిరిట్ని కాదు అక్కడికి. కనుక వాళ్ళ శక్తి ఆ ఊరికి పరిమితమై ఉంటుంది, ఆ ఎల్ల దాటదు. అందుకే ఎల్లమ్మ పోలేరమ్మ. అలాగే రోగాలు మొదలైన వాటిని తెచ్చేటువంటి మరియమ్మలు ఉన్నారు. ఎన్ని రకాలో ఇలాగా ఈ విశేషమైనటువంటి స్వరూపాలతో ప్రతి గ్రామాలలో ఉండేటువంటి ఉగణాభ్యస్త్రిగం హతిభ్యశ్చవో నమః. ఇవి ఎందుకు చెప్పారు అంటే, మనం ఏ చోట ఈశ్వరారాధన చేస్తున్నామో ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఈ అమ్మవార్లు కూడా అనుగ్రహించాలి అని కోరుకుంటున్నాం మనకు తెలియకుండా. అందుకే రుద్రాభిషేకం చేసినప్పుడు